తమిళనాడులోని మదురైలోని 1వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు సంచలన తీర్పిచ్చింది. తండ్రి కొడుకు మరణించిన 6 ఏళ్ల తర్వాత న్యాయం జరిగింది. పోలీస్ స్టేషన్లో లాకప్ డెత్ కేసులో పోలీసులను దోషులుగా తేల్చి 9 మంది పోలీసులకు మరణశిక్ష విధించారు న్యాయాధికారి. లాకప్ డెత్లో కుటుంబాన్ని కోల్పోయిన బాధితురాలకి 1.4 కోట్లు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. A1కు 24 లక్షలు, A2కు 16.30 లక్షలు జరిమానా విధించింది. ఈ జరిమానా మొత్తం మృతుడైన బెనిక్ తల్లికి పరిహారంగా చెల్లించాల్సిందిగా కోర్టు తీర్పిచ్చింది. నిందితులు పరిహారం చెల్లించడంలో విఫలమైతే వారి ఆస్తుల్ని స్వాధీనం చేసుకుని వేలం వేసి ఆ మొత్తాన్ని బాధిత కుటుంబానికి అందజేయాలని కోర్టు ఆదేశించింది. తమిళనాడు తూతుక్కుడి జిల్లా సత్తాంకుళంలో ఉండే జయరాజ్, అతని కుమారుడు బెనిక్స్ సొంత ఊర్లోనే మొబైల్ షాప్ నడుపుతుండేవారు. అయితే కోవిడ్-19 లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించి షాపు తెరిచారనే ఆరోపణలతో పోలీసులు అరెస్ట్ చేసి చిత్రహింసలకు గురిచేశారు. చివరకు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఈ కేసుపై శ్రీధర్, సబ్ ఇన్స్పెక్టర్లు బాలకృష్ణన్, రఘు గణేష్లతో సహా మొత్తం 10 మంది పోలీసులపై సుమోటోగా విచారణ జరిపిన మద్రాస్ హైకోర్టు దర్యాప్తు చేపట్టాలని సిబిఐని ఆదేశించింది. ఆనాటి సత్తాంకుళం ఇన్స్పెక్టరీ కేసు నమోదు చేసింది. సిబిఐ అధికారులు సమగ్ర విచారణ జరిపి 2500 పేజీల ఛార్జ్షీట్ను దాఖలు చేశారు. కేసు విచారణ చేసిన మదురై జిల్లా మొదటి అదనపు సెషన్స్ కోర్టు 9 మంది పోలీసులను దోషులుగా తేల్చింది. నిందితులైన 9 మంది పోలీసులను కోర్టు మరణశిక్ష విధించింది.